పేరెంట్స్కి మరియు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చిల్డ్రన్స్కి మరియు టీచర్స్ అందరికీ నా యొక్క శుభోదయం, శుభ నమస్కారం. మరి ఓకే, శుభాభివందనలు. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ చేసుకునేది అందరూ మాట్లాడారు తెలిసింది. కాకపోతే గత 8 సంవత్సరాల నుంచి కూడా మనకి డైట్ ఛార్జెస్ అనేవి పెరగలేదు. ఎందుకంటే ఈ 8 సంవత్సరాల్లో రేట్స్ ఎన్నో పెరిగాయి. దానివల్ల మనకి నాణ్యమైన ఆహారము లభించట్లేదు. రెసిడెన్షియల్స్లో అప్పటి రేట్లతోనే ఇప్పుడు పెరిగిన వస్తువుల రేట్ల ప్రకారము మీకు ఇచ్చే ఆహారం అనేది నాణ్యంగా ఇవ్వలేకపోతున్నారు. పిల్లలు అనారోగ్యానికి గురి కావాల్సిన అవసరం వస్తుంది అనేది ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం. హాస్టళ్లలో ఇట్లా ఉంది పరిస్థితి, అందరి ఆరోగ్యాలు బాగుండట్లేదు అని. కాబట్టి మన సీఎం గారు ఎంత ఆర్థిక ఇబ్బందులు